మీరు రావడం మా ఎంతో అదృష్టం, ఆనందకరం, అభినందనీయం, అప్రత్యక్షం, అమోఘం, రసస్వామికం, మధుర మధ్యల భావిస్తున్నా. సనాతన ధర్మం అడుగుండిపోయే ఈ రోజుల్లో ఒక మహా వ్యక్తిగా, శక్తిగా, ముక్తిగా ఈ రోజు మన ఊరికి చేసినటువంటి రాధా మనోహర్ దాస్ గారికి చక్కగా జయ హో, జయ జయ హో, రాధా మనోహర్ దాస్ జయ హో, జయ హో, జయ 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 హో, జయ హో, జయ 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 హో, శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ గారు. అదేవిధంగా కూర్చోండి, దయచేసి కూర్చోండి. అందరినీ ఈ జ్యోతి సిద్ధం చేస్తున్నారు. దయచేసి మీకు అవకాశం ఉంది, ఒక నిమిషం తిరిగి. అదేవిధంగా 40 సార్లు మమ్మల్ని పిలిచి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కొంచెం ముందుకు వేస్తాను. ఇది ఎలా అంటే అలా చేయి, నాకే అభ్యంతరం. ఎంతో మంది ప్రసాద్ స్వామి ప్రేమతో ప్రసాద్ స్వామి అదేవిధంగా వైద్యంలో పెద్దగా వైద్యశాస్త్రంలో చదివి అందరి మనల్ని పంపుతున్నటువంటి శ్రీమాన్ శ్రీ విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి మీ తప్పట్లు ఆలోచనలు వాళ్ళంతా ప్రముఖ వ్యక్తులు, ఇది మన కుటుంబం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. అడగానే పోతున్నటువంటి సనాతన ధర్మాన్ని పైకి వేసి ఈ కార్యక్రమం దీంట్లో అందరూ అధ్యక్షంగా ఉండాలి, ప్రతి ఒక్కరు పట్టాలి, ప్రతి ఒక్కరు స్పందన చేయాలి, ప్రతి ఒక్క హృదయం కొనాలి, ప్రతి రక్తం కొనాలి. అదేవిధంగా శ్రీమాన్కి ఈ కార్యక్రమాన్ని బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన అద్వితీయ వ్యక్తి, అసాధారణమైన శక్తి, భక్తి బ్రహ్మయ్య బూట్లు ఇప్పిస్తే బాగుండేమో. అదేవిధంగా నన్ను మన్నించాలి. మరొక శక్తి ఇంతమంది 9 గంటలకి మొదటి ఘనత ఈ ఘనత సనాతన బ్రహ్మ యొక్క భక్తిదానం. ఈ ఘనత ఈ బ్రహ్మయ్య గారు మరియు శరణ్ కుమార్ గారు వేదిక శరణ్ కుమార్ గారు వేదిక ది గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ వస్తున్నా ప్రాణాలను రక్షణ చేసినటువంటి మహనీయుడు మా శరణ్ కుమార్ గారు. తప్పకుండా గట్టిగా వేదిక పాటిగా కొట్టారు. అదేవిధంగా మరొక శక్తి శివకృష్ణ గారు స్పీడ్గా రావాలి. శివకృష్ణ గారు తర్వాత ది గ్రేట్ పర్సన్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆల్సో ది అనుజ్ శిష్య ఆఫ్ అవర్ రెస్పెక్టెడ్ రాధా మనోహర్ దాస్ గారి శిష్యు భగవానుడు శ్రీ మా రాంపట్టి గారు రాంపట్టి గారు అదేవిధంగా శ్రీ కృష్ణ అడ్వకేట్ గారు ఎక్కడ న్యాయవాది వృత్తిలో రాణిస్తున్నారు. సకల వేద సారాంశాన్ని సకల భాషని తిరిగే వ్యక్తిగా శక్తిగా వారిని అనుభవిస్తున్నాం. వారు కూడా వేదికలు చేస్తారని రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒక అద్వితీయ శక్తి ఏం జరుగుతుంది సమాజంలో రాధా మనోహర్ దాస్ గారు చివరిలో మాట్లాడతారు. అందరూ వేసుకోవడానికి కాల్చుకోవాలి, తప్పదు, మన కర్తవ్యం. ముందరసారి తొలిపల్లి ఒక మాట మాట్లాడిన తర్వాత అందరినీ పలకరిస్తాను, వేదిక మాట్లాడిస్తాను. ఇది మనందరి దృష్టి. అజ్ఞానాలను పరాపరం చేసే విజ్ఞానవంతులు ఎదిగేందుకు సిద్ధం చేసినటువంటి భక్తిభావం ఉదాయమైనటువంటి ఈ గీత జ్యోతి ప్రారంభించడానికి శ్రీమాన్ శ్రీ రాధా మనోహర్ తల్లిదండ్రుల బృందం కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటూ మీకు చెప్పండి.
విజయలక్ష్మి గారు, శ్రీమాన్ ప్రసాద్ స్వామి గారు, నేను అగరబత్తి ఉందా ఏర్పాటు చేస్తున్నారా? అడే హరే రెడీ చేస్తున్నాడు ఇప్పుడు. అయిపోయిందా? श्री महागणाधिपतये नमः। नमो देवी सरस्वती माते भगवती धीनामविक्रियमतो श्री महासरस्वती नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम्। यो तस्मै సభా కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నాం. థ్యాంక్ యూ. సెంటర్ ఎలా ఏం పేరు? ఇప్పుడు లుక్, ఇప్పుడు క్లిక్, నువ్వు నొక్కు. దాంట్లో దగ్గర దగ్గర మాటల్లో మనం వింటాం. బాలబాబు గారు అందరికీ నమస్కారం. నాకు ఈ ప్రోగ్రాం చేసిన ధన్యవాదాలు. మనందరం హిందూ బంధువులు, హిందూ భార్య, ఇది ఒక్కటే నాకు అర్థమైంది. దీన్ని మా గురువు ఆయన అడుగులో నడవడానికి నేను సిద్ధపడి ఈ ప్రోగ్రాం చేయడం చేస్తాను. దీని అందరికీ ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్నటి దాకా తుఫాను పెట్టి మానసిక వేళ చాలా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చేసిన చాలా
కానీ నేను ఒకటే చెప్తున్నాను, మన గురువు గారు రాజారావు చాలా చాలా అంటే పులిపిట్ట. ఇది ఒకటే ఆ పులిపిట్ట ఇంకా వేస్తే ఆ అడుగు నా రక్తం చిందేదాకా ప్రాణం పోయేదాకా నేను చెప్తాను. ఇది ఒకటి మనం చెప్తాను సార్. జై శ్రీరామ్. తర్వాత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీమాన్ శరణ్ కుమార్ గారు కార్యక్రమాన్ని చేసిన స్వామివారు ఎందుకు వచ్చినా ఎక్కడో ఒక ప్లేస్లో అక్కడికి వచ్చేటటువంటి భక్తులతో లేకపోతే వారి అభిమానులతో వారు పరిశీలించి వారికి ఉపదేశిస్తూ ఉండలేదు. ఫస్ట్ టైం అభయ ఒక సంస్థ స్థాపించి దాని ద్వారా ఆ పబ్లిక్ మంచి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో హిందూ సత్సంగం యొక్క కార్యక్రమం ద్వారా మనందరినీ ఇక్కడ చైతన్యపరచడానికి ఇచ్చేశారు. ఆ యొక్క కార్యక్రమం గత వారం రోజులుగా చాలా భారీ చేయాలని సంకల్పం. కొన్ని కారణాల వల్ల ఇందు మన తుఫాన్ని అనౌన్స్ రాత్రి కూడా మరణపడుతూ కార్యక్రమం ముందుకు తీసుకోవాలా వద్దా అనే ఆలోచనతో సరే ఏదైతే దైవ కార్యక్రమం స్వామీజీ యొక్క ఉపన్యాసం ఆగ్రహం సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం, దీనికి దైవ సంకల్పం కూడా తోడైంది. ఉదయం నుంచి ఎటువంటి ఆక్షేపణ లేకుండా ఇబ్బంది లేకుండా మన యొక్క కార్యక్రమం జరుపుకోవడానికి ప్రకృతి కూడా మనకు సహకరించింది. అంటే మన యొక్క సంకల్పం మంచిదని మేమందరూ కూడా భావించాలి. కాబట్టి అందరూ కూడా స్వామివారు చెప్పేటటువంటి యొక్క మంచి యొక్క తీసుకొని దాన్ని ఆచరిస్తూ సమాజంలో హిందువు యొక్క ప్రాధాన్యత, వారి యొక్క ప్రాధాన్యత, హిందుత్వం పట్ల ఉండేటువంటి ప్రాధాన్యతను మనం తెలుసుకొని అందరూ కూడా దాన్ని ఆచరించే విధంగా ముందుకు పోవాలని, ఈ యొక్క సత్సంగాలు భవిష్యత్తులో బాగా పెద్ద ఎత్తున విశేషమైన జనవాళ్ళ మధ్య అన్ని ఊళ్ళలో కూడా జరిగి అందరూ కూడా చైతన్యవంతం కావాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. 40 నిమిషాల కాశీ ప్రయాణం చేసినటువంటి శ్రీమాన్ శ్రీ ప్రసాద్ మహర్షి స్వామి గారు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. హరే కృష్ణ 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 హరే హరే అవయ భక్తి పూర్వక కార్యక్రమాన్ని విచ్చేసిన మహనీయులకు, భక్తులకు, పండితులకు అట్టి ఘనమైన కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీమాన్ బాలభద్ర గారికి, శ్రీ శరత్ కుమార్ గారికి, తదితర బృందానికి, ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ మా హృదయపూర్వక అభినందనలు. సనాతన ధర్మం కోసం కృషి చేసిన మన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పూజ్యశ్రీ రాధామోహన్ స్వామి ధన్యజీవుడు, కారణం సాధు గురువులు, పీఠాధిపతులు, మాతాజీలు, మహర్షులు, సిద్ధులు ఎంతమంది ఉన్నప్పటికీ హిందూ ధర్మం కోసం హైందవ బంధువులందరికీ ఏకస్వరమై రాణించిన మహనీయుడు రాధామోహన్ దాస్. రాధామోహన్ దాస్ చిన్నతనం నుండి భక్తి భావంలో ఎదిగి ఎంతో మందిని మతోన్మానానికి నవచైతన్యం సమకూర్చిన ధనుడు శ్రీ రాధామోహన్ శ్రీమాన్ రాధామోహన్ దాస్ స్వామి గారు ఫలాని ఆశీస్సుగా మన దేశంలోని అనేక ఇతర ప్రాంతాలలో భారతదేశ సనాతన ధర్మం కోసం తన శక్తిని ధారపోసిన రాధామోహన్ దాస్ గారు ఈ రోజు కూడా సింహభూమిని చేసుకున్న అదృష్టం ఆ రాధామోహన్ దాస్ గారు దర్శనం మహనీయులు ఈ వేదికపై కలుసుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ వారి పవిత్ర పాదపద్మములకు నమస్కరిస్తూ సేవ చేస్తున్నాను. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, మనోహర్ దాస్ గారికి, మనోహర్ దాస్ గారికి, జై హో మనోహర్ దాస్, జై హో మనోహర్ దాస్, జై 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 హో. ప్రసాద్ మహర్షి గారు చాలా చక్కగా మాట్లాడారు. తర్వాత డాక్టర్ 'వి. వి. 'విజయలక్ష్మి గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. 'వి. 'వి. 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 'విజయలక్ష్మి గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. 'వి.
ఈ కార్యక్రమానికి పూజలు ఒక మాట చెప్పాలి. ఇంకొక మాట కూడా ఏంటంటే తొలి పలుకులో సారాంశం కొంచెం చెప్తాను. కొంచెం అలా చేయండి. భాష గారిని కూడా పిలవాలి. నుంచి పాదయాత్ర చేస్తా వచ్చున్నారంట. స్వామిజీ స్వామిజీ అంటే ఖాళీ ఒక హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని దేశభక్తి ఒక స్వామీజీ. అందుకే అంటే నాకు ఎవరైనా గౌరవం ఎక్కడున్నా ఈ హైందవ ఈ అభయ హిందూ సేన స్థాపించినప్పుడు కూడా విజయవాడలో వెళ్ళడం జరిగింది. అలాగే దేవతగా పెట్టినప్పుడు కానీ ఇక్కడ కానీ ఎక్కడ పిలిస్తే అక్కడ స్వామీజీలు ఎంతో ఉన్నారు. కానీ మన రాధామోహన్ స్వామీజీ మాత్రం ఒక విశ్వాస స్వామీజీ. మన దగ్గరికి సత్సంగాన్ని చెప్పుకుంటూ ఉన్న స్వామీజీలు ఒక రకమైతే ఆశ్రమంలో ఉండి కాలం తప్పకుండా ఈ స్వామీజీ మన హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని దాన్ని నిర్మూలన ఒకవైపు దేశ ద్రోహులు నిర్మూలిస్తుంటే అక్కడ నుంచి మన ధర్మాన్ని కాపాడడం కోసం మన దగ్గరికి వస్తుంటారు. గ్రామాలు తిరుగుతుంటారు, పట్టణాలు విలేజ్లు ప్రతి దగ్గరకి అక్కడి గ్రామాలకు కూడా వెళ్ళి మన దగ్గరికి వచ్చి ధర్మాన్ని కాపాడుతున్నారు చూడండి. అది గొప్పతనం. ఇంతటిగా కాపాడుతున్న స్వామిజీ మనమందరము తోడుగా ఉండి ముందుండి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలని మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం. మనందరినీ మీరు మన్నించాలి. వేదిక పైన కారణం నేనే నిర్వహణ చేస్తున్నాను కాబట్టి మా గురువు గారు అజయ్ వర్షాన్ని వేదిక పిలవడం దయచేసి మధ్యలో మరిచాను. నన్ను మన్నించండి. గురుజీ గారు వేదిక క్షేత్రంపై ప్రేమతో అందరి సభ్యుల మధ్య వేదిక క్షేత్రాన్ని ఈ పోస్టులో ఉన్న ఏం చేసి నేనేం మాట్లాడాలి పరిస్థితి నిలబడదు. అందువల్ల అర్థం చేసుకోండి. తర్వాత శ్రీ శ్రీనివాస ముదిరాజు గారు, పల్నాటి రామారావు గారు ఉన్నారా? వేదిక మీరు భాష, మేము బహుభాష. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఒక ముఖ్య తొలిపలికలు, అధ్యక్షుడు తొలిపలికలు అన్నట్టుగా ఈ సమాచారాన్ని కొన్ని బాలమైన మరియు శ్రవణకుమార్ సూర్యనారాయణ వీళ్ళందరూ ద్వారా నాకు తెలిసిన సమాచారం బాలాజీ గారు సమాధానంలో ఈ సమాచారాన్ని మీ వద్దకు చేరుస్తున్నాను. అసలు ఈ అభయ హిందూ సేన లేదా హిందూ హైందవ సనాతన ధర్మం ఎందుకు ఇంత చర్య తీసుకొని ఈరోజు మనం ఎందుకు వెళ్ళాలన్నా చాలా విధమైనటువంటి మార్కెట్లో ఎన్నో వీధి వాళ్ళు ఎదుర్కొంటారు. 800 సంవత్సరాల క్రితం మహమ్మద్ పీర్, అహ్మద్, బాబర్, మహమ్మద్ పీర్జీ వీరందరూ కూడా 800 సంవత్సరాలు భారతదేశానికి ప్రారంభించారు. ఈ 800 సంవత్సరాల తర్వాత 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ పాలించారు. ఈ బ్రిటిషర్స్ పాలించిన తర్వాత 70 సంవత్సరాల కాలంలో స్వాతంత్రం మనం చేసుకోవచ్చు. ఇంత ఘనమైన స్వాతంత్రాన్ని అంత దౌర్భాగ్య పరిస్థితి ఎదుర్కొని పోరాడి కొట్టి ఎంతోమంది త్యాగాలు వేసి చేసి ఎదురు చూసి ప్రాణాలు అర్పించి ఈ దేశం కోసం వాళ్ళ త్యాగ నిరతతో ముందుకు వచ్చారు. అటువంటి మహనీయులు కొంతమంది విధానాలను చెప్పుకొని ఈ సనాతన ధర్మం ఎందుకు ఇంత పటిష్టంగా ఉండాలనే కారణం అది మోహన్ మన రాధామోహన్ గారు మాట్లాడుతున్నారు. ఆయన అనుమతిపైన మాట్లాడుతున్నారు. మీరు కావాలని గమనించండి.
1911లో ఆ ప్రాంతంలో ఇతర మతస్థుల యొక్క ప్రయత్నం ఎక్కడో కొంచెం దూరం ఉంది. ఒక ఊరిలో 300 గ్రామాలు ఇంటుంటే ఒక 2-3 ముస్లిం గృహాలు, ఒక 4-5 లేదా 10 గృహాలు క్రిస్టియన్ గృహాలు ఉండేవి. 1911లో 111 మంది ముస్లింస్ ఉంటే ఈరోజు 128 మంది. 28 మంది కాస్త 2035 ప్రాంతానికి 50% అయితే ప్రధానమంత్రి ముస్లిం అవుతాడు, ముఖ్యమంత్రి ముస్లిం అవుతాడు, ఎమ్మెల్యే ముస్లిం అవుతాడు, వార్డు కౌన్సిలర్ ముస్లిం అవుతాడు. అయితే అవన్నీ పర్వాలేదు అనుభవించారు. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళంటే హైదరాబాద్ సాధారణంగా బొట్టు పెట్టుకోవాలి. ఎక్కడైనా కాశీ వస్తే పైన అదొక విధమైనటువంటి జరుగుతుంది చూస్తారు. ఈ విధంగా కొనసాగుతున్న నేపథ్యంలో మీరు కావాలంటే గమనించండి, ఎన్నో సంవత్సరాల నుంచి సంపాదించుకున్నటువంటి మన స్వాతంత్ర్యము అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాముడు, సుఖదేవుడు, పొట్టి శ్రీరాములు వీరందరూ కూడా వాళ్ళ ప్రాణాన్ని అర్పించారు దేశం. ఏ విధంగా అర్పించారంటే ఒకే ఒక పట్టభద్రుడు పొట్టి శ్రీరాములు గారు ఆ రోజుల్లో దాదాపు 50 సంవత్సరాల క్రితం 5వ తరగతి చదువుకునే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్నప్పుడు పట్టభద్రులు ఇంజనీర్ అయి పెద్ద పెద్ద బిల్డింగ్ నిర్వహణ చేసేటువంటి ఒక ఇంజనీర్ సామర్థ్యం సాంకేతిక పొందినటువంటి పట్టభద్రులు అయినటువంటి వాడు చెన్నై నగరంలో మన తెలుగు వారిని హీనంగా మాట్లాడుతుంటే, అవహేళన చేస్తుంటే, పనికిరాని మాట్లాడుతుంటే మద్రాసులో ఎంతోమంది వాళ్ళు శ్రమలు ప్రకటించి ఇలాగా ధనియాలు, చెక్క, మొగ్గ ఇలాంటి సుగోళ ద్రవ్యాలు మద్రాసు హైస్కూల్కి మద్రాసు పెట్టేది అక్కడి నుంచి మనం తెచ్చుకున్నాం. పప్పులు, పప్పులు ఇవన్నీ కూడా వదిలి కడప, కప్పులు, అనంతపురం, ప్రజలు అక్కడి నుంచి పెంచుకుంటే సుగోళ ద్రవ్యాలు మనకు లేదు. అలాంటి సుగోళ ద్రవ్యాలని చెన్నైలో మనం కొనుగోలు పోతే మనం హేళనగా చూసేవారు తెలుగు వాళ్ళు. ఎంత దౌర్భాగ్యం! దేశ భాషలో తెలుగు లెక్కలన్నా, పంచదార భాషలో తేనె పట్టుకున్న తెలుగు విజ్ఞానన్నా, మరి తెలుగు వారు ఏమైనా రోజు అందరికీ ఏం నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాకు సపరేట్ యాక్షన్ ఇవ్వలేదు. 55 రోజులు పొట్టి శ్రీరాములు ఆవరణ చేస్తే మహారాష్ట్రలో తన మలంగా నుంచి కోటి నుంచి పురుగులు బయటకు వచ్చి చనిపోయాడు. అట్లాంటి త్యాగములు పొట్టి శ్రీరాములు, అట్లాంటి త్యాగములు పొట్టి శ్రీరాములు. ఆయన శ్రీశాఖలో ఈతాలు శాఖలో మడత పెట్టి ఆ ఖననం చేసేదానికి కై పెట్టే ఆ శవం పాడైపోతే అప్పుడు ఈ తెలుగు ప్రజలందరూ అప్పటికి కూడా తిరగబడ్డారు. తిరగబడకపోగా అప్పుడు అని ఒక పాట పాడితే తెలుగు భాషలో సమీక్షిస్తూ 300 బస్సులు తగలబెట్టారు. 300 బస్సులు తగలబెట్టిన తర్వాత మీరు అమెరికా పెట్టు ఫ్లైట్ మన ఆంధ్రప్రదేశ్ సపరేట్ చేసినటువంటి ఒకే అల్లూరి సీతారామరాజు, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ వీరితో పాటు ముగ్గురు యువకులు. వాళ్ళలో భగత్ సింగ్, రాముడు, సుఖదేవ్ అనే ముగ్గురు వచ్చారు. వీళ్ళందరూ రాజ్యప్పుడు బ్రిటిష్ వీరి మీద తిరగబడి ఉరి వేస్తామని ఉరి శిక్ష అమలు. అలా ఉరి శిక్ష అమలు చేసిన తరువాత ఉరి వేసే చివరికి ఏంటంటే రాముడు, సుఖదేవ్ వారు ఇద్దరు మాకు ప్రాణం ఇవ్వండి, మేము బ్రిటిష్ వారిగా తిరగబడము అని చెప్పి వాడు వేడు. కానీ భగత్ సింగ్ పెట్టి 1000 సంవత్సరాలు దేశ స్వస్థానం చెప్పి తన ప్రాణాలు ఎలాంటి వాడు తెలుసా? 25 సంవత్సరం అబ్బాయి మహేష్ బాబు 3 రంగులు ఎత్తుకుంటాడు, 3 రంగులు రంగుల్లో మెరుస్తూ ఉంటాడు, తెల్లగా ఉంటాడు, ఆచారంలో అందగాడు, సుందర మగనుడు. అట్లాంటి వాడు చక్కగా పెళ్లి చేసుకుని పెళ్ళాల్సి ఉండకుండా ఈ దేశం కోసం ఊరికాలు పెట్టుకొని ఈ దేశ స్వార్థ కోసం తన ప్రాణాన్ని సాధించినటువంటి పనులు వాళ్ళకి 25 సంవత్సరాలు. అలాంటి నేపథ్యం ఈరోజు నేను 15 సంవత్సరాలు సంవత్సరాలు
ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి కాబట్టి దీని వెంకటేశ్వర అత్యుత్తమైనటువంటి వ్యక్తి, అనిర్వచనీయమైనటువంటి వ్యక్తి, అసాధారణమైనటువంటి వ్యక్తి శ్రీ రాధా మనోహర్ దాస్ గారి యొక్క మహాజీవి అనుగ్రహ భాషను మనం ముందుకు పోదాం. నమస్తే. అది మరి అందరూ 2 నిమిషాలు బ్యాలెన్స్ ఏమిలో అందరూ మాట్లాడాలి. 2 నిమిషాలు అందరూ కొద్దిసేపు 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడితే నెల్లూరు చైతన్యవంతమైనటువంటి హిందూ బంధువులందరినీ హిందూ బృంద కార్యక్రమానికి ఆహ్వానం. పూజ్య శ్రీ రాధామోహన్ దాస్ స్వామీజీ మనకి ఈరోజు అందుబాటులో ఉన్నారు. మన కోసం నెల్లూరు పట్టణానికి వచ్చారు. వారితో ఈ అభయ హిందూ సేన ప్రారంభం నుంచి చాలా మంది కలిసి ఉన్నారు, చాలా మంది జతలో వచ్చారు. వారి ఆలోచన అభయ హిందూ సేన అనే పేరు వారి మస్తిష్కంలో వచ్చింది. ప్రతి హిందువు భయం లేనటువంటి వాడుగా తయారు కావాలి అనేది వారి ఉద్దేశం. హిందువులలో ధైర్యం తగ్గింది. ఒక శివాజీ కావాలి, ఒక రాణా ప్రతాప్ కావాలి. అభయ హిందూ సేన భయం తగ్గడమే కాదు, ఒక ట్రైనింగ్ సేన అంటే ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ చేయకపోతే సేనలాగా హిందువులు తయారవ్వాలి అనేది కాబట్టి పూజ్య శ్రీ రాధామోహన్ దాస్ గారి ఆశయం ప్రకారం విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారి సాక్షిగా 16 జూన్ 2024 అభివృద్ధి చేపట్టాలని ప్రథమ వార్షికోత్సవం అఖిలాండ బ్రహ్మాండ వెంకటేశ్వర స్వామి తిరుపతి వారి పాదాలు జరిగింది. ఈరోజు పూజ్య శ్రీ రాధామోహన్ దాస్ స్వామీజీ ఆలోచన మేరకు, వారి ఆశయాల మేరకు మనం ముందుకు వెళ్తాం. ప్రతి హిందువుని సంఘటన పొందాం. ఎదరు తట్టి 5వ ప్రవేశిద్దాం. ఇది మన ఉద్దేశం. పూజ్య శ్రీ రాధామోహన్ దాస్ స్వామీజీ మనతో సూచిస్తారు. గీతా గౌరవంతో ముందుకు వచ్చినటువంటి రమణీయులు శ్రీమాన్ నజీర్ బాషా గారు 1 నిమిషాలు దయచేసి మాట్లాడిన 2 నిమిషాలు. నమస్కారం. పూజ్యులు హిందూ బంధువులకు పెద్ద మాతాపిత బంధువు సహా విద్యా ద్రవ్యం సర్వం రాధా మనోహర్ దాస్ గారికి భగవద్గీతలో చక్కటి శ్లోకం విభూతి మనసత్వం శ్రీ భగవద్గీత తత్వ దేవాలయం మన తేజోంశం ఎక్కడైతే ఒక విశేషమైన విశిష్టమైన ప్రత్యేకమైన ఒక జ్ఞాన జ్యోతి కనబడుతుందో అది స్వయాసే అంటే మనం ఈ ఇల్లు చేసినటువంటి పూజ్యశ్రీ రాధామోహన్ దాస్ ఆ పరమాత్మ అంశాన్ని భావిస్తూ మనందరికీ జ్ఞానం మనలో ఉన్నటువంటి అభయ సమృద్ధి జ్ఞాన యోగ కాబట్టి ఆ జ్ఞాన యోగాన్ని నింపి భయం అజ్ఞానం అవిద్యను తొలగించి జ్ఞాన జ్యోతిని నింపి మన వెల్లులను ఒక మంచి పదం మీద నడిపించడానికి వచ్చారని ఆశిస్తూ నేను గీతా వైభవ్ ట్రస్ట్ను 2018లో స్థాపించాను. అప్పటి నుంచి సమస్యలను నెల్లూరంతా అభివృద్ధి చేయాలని
ఇంటింటా భగవద్గీత, విలువలుగా భగవద్గీత. ఒక మేకకి ఒక విప్లవాత్మకమైన పోరాటం తీసుకెళ్తున్నాం. ఇప్పటి వరకు 10,000 ఇళ్లకు ప్రతి ఇంటికి వెళ్ళి భగవద్గీత మీ ఇంట్లో ఉండాలి అని చెప్పి వాళ్ళని దాని గురించి నిర్వహిస్తున్నాం. ఎందుకంటే భగవద్గీత శిక్షణ భారతీయుల రక్షణ. భగవద్గీత అనేది మనకు ఎంత శక్తినిస్తుందో, నైనం చింతన శస్త్రాన్ని నైనం రహస్యపావన నైనం కేవలం నా సోషల్ మామ. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని మహాపంచభూతాల శక్తులన్నీ కూడా ఒక భారతీయుడు భగవద్గీత చేపట్టే అంతటి శక్తి ఉందని భగవద్గీత. మరి ఇంత శక్తివంతమైన భగవద్గీతను పెట్టుకొని ఎవరో పరాయి దేశంలో బయటపడదా? ఇదే చెప్తున్నాను. భగవద్గీత చేతిలో ఉంటే ఎవరు ఏమి మనని శక్తివంతమైన దేశాన్ని తీసుకుంటూ రేపు ఇదే సందర్భంగా గీతా జయంతిని అష్టలక్ష్మి ప్రాంగణంలో రాధాకృష్ణ ధ్యాన మందిరంలో ఏర్పాటు చేసి మహాత్ముని కొత్తగా ఆహ్వానిస్తున్నాం. వారి సమయం 11 నుంచి 12 వరకు ఉంటుంది. వారి ఆ సంభాషణ ఉపన్యాసం సందేశము కాబట్టి అందరికీ ఆహ్వానం దీనికి సంబంధించి గత 2 నెలల నుంచి నగరంలో 40 పాఠశాలలో విద్యార్థులకు భగవద్గీత శిక్షించి 50 రోజులు 2,000 మంది పిల్లల్ని శిక్షణ ఇచ్చి అక్కడ ప్రాంగణంలో కూర్చోబెట్టి వాళ్ళ చేత కంఠస్థ పాఠం చేయడానికి మేమంతా సమాధానం. వాటి ఆశించండి ఆహ్వానిస్తూ ధన్యవాదాలు అవకాశించినందుకు మహాభాగ్యం మహా అద్భుతం అద్భుతం. ఈరోజు చాలా సంతోషం ఉంది. కారణం ఏంటంటే గురుజీ నేను ఇదే వేదికపైన కర్మయోగం నేను చెప్పాను. నేను కర్మయోగం చెప్పాను, విభూతి యోగం చెప్పాను. నేను ఇద్దరు ఇదే వేదిక పైన భగవద్గీత చెప్పాను, కర్మయోగం చెప్పాను. ప్రతిపాదించినటువంటి ఏ తెలియని అహంకారాలు కోరుతున్నదో అది జరుగుతుంది. కాబట్టి ఈరోజు పండుగ ఈరోజు పండుగ 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 వాతావరణం సంక్రాంతి ఈరోజు సనాతన పండుగ. అది మన సోమవారం దివ్య అనుగ్రహం భాష అందరూ బాగాలి, అందరూ చేయాలి, అందరూ రావాలి. అంతే సార్. भारत माता की, भारत माता की।